బులెటిన్ లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర రాష్ట్రంలో ఇవాల్టితో ముగియనుంది. ప్రస్తుతం కామారెడ్డి జిల్లాలో కొనసాగుతున్న రాహుల్ పాదయాత్ర మహారాష్ట్రలోకి ప్రవేశించనుంది. రాష్ట్రంలో 12 రోజుల పాటు సాగిన యాత్ర ఇవాల్టితో 375 కిలోమీటర్లు పూర్తి చేసుకోనుంది. భారత్ జోడో యాత్రలో భాగంగా ప్రజల సమస్యలు తెలుసుకుంటున్న రాహుల్ గాంధీ తన ఆలోచనలను వారితో పంచుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఈ క్రమంలోనే తనను కలవడానికి వస్తున్న మేధావులు ప్రతినిధులతోనూ విరామ సమయంలో రాహుల్ సమాలోచనలు చేస్తున్నారు. ఇవాళ సాయంత్రం జుక్కల్ నియోజకవర్గంలోని మేనూరులో కార్నర్ మీటింగ్ నిర్వహించనున్నారు. రాష్ట్రంలో జోడో యాత్రలో భాగంగా నిర్వహించే చివరి సభ కావడంతో కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా ఏర్పాట్లు చేస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర రాష్ట్రంలో ఇవాల్టితో ముగియనుంది. ప్రస్తుతం కామారెడ్డి జిల్లాలో కొనసాగుతున్న రాహుల్ పాదయాత్ర మహారాష్ట్రలోకి ప్రవేశించనుంది. రాష్ట్రంలో 12 రోజుల పాటు సాగిన యాత్ర ఇవాల్టితో 375 కిలోమీటర్లు పూర్తి చేసుకోనుంది. భారత్ జోడో యాత్రలో భాగంగా ప్రజల సమస్యలు తెలుసుకుంటున్న రాహుల్ గాంధీ తన ఆలోచనలు వారితో పంచుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఈ క్రమంలోనే తనను కలవడానికి వస్తున్న మేధావులు ప్రతినిధులతోనూ విరామ సమయంలో రాహుల్ సమాలోచనలు చేస్తున్నారు. ఇవాళ సాయంత్రం జుక్కల్ నియోజకవర్గంలోని మేనూరులో కార్నర్ మీటింగ్ నిర్వహించనున్నారు. రాష్ట్రంలో జోడో యాత్రలో భాగంగా నిర్వహించే చివరి సభ కావడంతో కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా ఏర్పాట్లు చేస్తోంది. ఇక ఇదే అంశంపై తాజా సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. సంపత్, ఏదైతే కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ ప్రతిష్టాత్మకంగా భారత్ జోడో యాత్రనైతే చేపట్టిన నేపథ్యంలో కూడా కామారెడ్డి జిల్లాలో అయితే నిన్న అర్ధరాత్రి ఆయన సంగారెడ్డిలో నుంచి కాంగ్రెస్ ఏదైతే పాదయాత్ర అయితే కామారెడ్డి జిల్లాలో ఈ రోజు అంటే నిన్న రాత్రి ఆయన 7:30కి అక్కడికి కామారెడ్డి జిల్లాలో చేరుకొని అక్కడ ఉన్నటువంటి ఏదైతే లోకల్లో ఉన్నటువంటి అక్కడ పెద్ద కొడుపుగల దగ్గర అయితే ఆయనకు స్టే ఏర్పాటు చేశారు. రాత్రి అక్కడే ఉండి ఉదయం 6:30 గంటలకైతే ఆయన అక్కడి నుంచి పాదయాత్రగా బయలుదేరాడు. దీంతో పాటు ఈ 12 రోజులు అంటే తెలంగాణలో 12 రోజులు కంప్లీట్ చేసుకున్న పాదయాత్ర 375 కిలోమీటర్లు అయితే నడిచిన నేపథ్యంలో కూడా ఒక పెద్ద భారీ బహిరంగ సభను అయితే ఆయన మొత్తానికి పెద్ద భారీ బహిరంగ సభ అయితే ఏర్పాటు చేశారు. ఈ బహిరంగ సభకు దాదాపుగా 1,00,000 మంది జన సమీకరణ చేయడానికి కూడా ఎక్కడెక్కడ నియోజకవర్గ ప్రాంతాల్లో ఎవరైతే ఇన్ఛార్జీలు ఉన్నారో ఆ ఇన్ఛార్జీలు కూడా పెద్ద మొత్తంలో అయితే స్వాగతం పలకడానికి అంటే పెద్ద మొత్తంలో అరేంజ్ చేయడానికి జనాలందరికీ కూడా సేకరించడానికి అయితే ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తున్నారు. వాళ్ళకి సంబంధించిన వెహికల్స్ ని కూడా అరేంజ్ చేస్తున్నారు. ఎక్కడెక్కడ కూడా జన సమీకరణ అంటే చాలా రోజుల తర్వాత కొన్ని ఏళ్ల తర్వాత కూడా ఇంత పెద్ద ఏదైతే భారీ బహిరంగ సభ ఎప్పుడు పెట్టని నేపథ్యంలో కూడా ఈసారి ఇక్కడైతే ఏదైతే మహారాష్ట్రకు సరిహద్దు ప్రాంతమైనటువంటి మేనూరులో అంటే మద్దూరు మండలం మేనూరు ఏరియాలో పెడుతున్న ఈ భారీ బహిరంగ సభకైతే జన సమీకరణ కోసం ఏర్పాటు చేయడానికి పెద్ద మొత్తంలో అయితే ఏర్పాటు చేశారు. దీంతో పాటు నిన్న కూడా అదే రాష్ట్రకు సంబంధించినటువంటి ముఖ్యులు కూడా నిన్న వచ్చి ఈ సభ ప్రాంగణ ప్రాంతం ఎట్లా ఉందని అని కూడా వాళ్ళు ప్రత్యక్షంగా అయితే వచ్చి చూస్తూ ఉన్నారు. దాంతో పాటు కూడా ఈ యాత్రనైతే పెద్ద మొత్తంలో ఈ చేపట్టిన యాత్రకైతే భారీ రాహుల్ గాంధీకి అయితే పెద్ద మొత్తంలో అయితే ఘనస్వాగతం పలకరించడానికి ఇక్కడ కామారెడ్డి జిల్లా నుంచి అయితే బాన్స్వాడ నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున అయితే కార్యకర్తలు ఇది చేస్తున్నారు. దాంతోపాటు జుక్కల్ సంగారెడ్డి ఏదైతే చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ఓన్లీ కేవలం ఉమ్మడి నిజామాబాద్ జిల్లాతో కాకుండా కూడా ఇతర జిల్లాల నుంచి సంగారెడ్డి అక్కడ జహీరాబాద్ సంబంధించి కూడా పెద్ద మొత్తంలో అయితే జన సమీకరణ అయితే చేస్తున్నారు. నిన్న సీతక్క బాన్స్వాడలో అంటే బాన్స్వాడ నియోజకవర్గంలోని ఎవరైతే కాంగ్రెస్ నాయకులు అందరితో కలిసి ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి అందరు కూడా జన సమీకరణ అయితే పెద్ద మొత్తంలో అయితే తీసుకురావడానికి మీరు ప్రతి ఒక్కరు కూడా ఇచ్చేయాలని చెప్పేసి వాళ్ళందరినీ కూడా కోరిన సమక్షంలో అయితే పెద్ద మొత్తంలో అయితే జన సమీకరణ ఏర్పాటు చేస్తున్నారు. దీంతో పాటు ఇంతకుముందే అంటే కొద్దిసేపట్లోనే రాహుల్
రాహుల్ గాంధీ ఏదైతే మీడియాతో కూడా ఒక చిట్ చాట్ ప్రోగ్రామ్ ని కూడా ఏర్పాటు చేస్తున్నారు. మరికొద్ది సేపట్లో కూడా అది ప్రారంభమయ్యే స్టార్ట్ అయ్యే పరిస్థితి ఉంది. దీంతో పాటు కూడా ఆయన ఇప్పటి వరకు కూడా చేసిన పాదయాత్ర ఏదైతే ఉందో తెలంగాణలో 12 రోజులు నిర్వహించిన పాదయాత్ర పైన కూడా భారీ బహిరంగ సభలో ఏం మాట్లాడతారో అని చెప్పేసి కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది సంపత్. కాంగ్రెస్ ఓటమి పాలైంది కదా, దీనిపైన చర్చించే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా? శ్రీనివాస్, మునుగోడులో కాంగ్రెస్ ఓటమి పాలైంది కదా, ఇప్పుడు దీనిపైన చర్చించే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా ఈ సభలో ఈరోజు? అయితే సంపత్, ముఖ్యంగా ఇక్కడ ఏదైతే చేపడుతున్న భారత్ జోడో యాత్ర అయితే ప్రజల నుంచి పెద్ద ఎత్తున మంచి స్పందన వస్తుంది. అయితే ఏదైతే అందరినీ కలుపుకోయే విషయం అయితే అందరినీ ఇక్కడ పార్టీకి సంబంధించిన ఆయన చేస్తున్న కార్యక్రమాల గురించి ఎక్కువ మాట్లాడే అవకాశం ఉంది. ఎందుకంటే విమర్శలు ప్రతి విమర్శల్ని కూడా ఏదైతే ఈ లోకల్ స్థాయిలో ఉన్న లీడర్లు అయితే దీని గురించి ఆల్రెడీ చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అసలు ఏం మాట్లాడతారు, ఎట్లా ఉండే పరిస్థితి అనేది కూడా అందరూ ఎదురు చూస్తున్న పరిస్థితి. మాట్లాడే అవకాశాలు ఉన్నప్పటికీ కూడా ఇంకా ఎట్లాంటి అంశాలను కూడా ఆయన మాట్లాడతారు, ఎట్లా ఉండబోతుంది, ఇంత పెద్ద మొత్తంలో అయితే జన సమీకరణ అయితే చేస్తున్న నేపథ్యంలో కూడా అందరైతే ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది సంపత్. ఓకే, థ్యాంక్ యూ శ్రీనివాస్.